ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ టీడీపీ నేత ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఒక సంతృప్తి అయితే కలిగింది. తాను పదవిలో ఉండగానే తన వారసుడికి అత్యంత కీలకమైన ఎంపీ సీటును సంపాదించుకున్నానని ఆయన ఆనందంగా ఉన్నారు. తన రాజకీయ వారసత్వం ముందు ముందు కొనసాగాలని బలంగా కోరుతున్న అయ్యన్నకు టీడీపీ అధినాయకత్వం దీవెనలు నిండుగా ఉన్నాయి. దాంతో ఆయన కుమారుడు విజయ్ కి రాజ్యసభ సీటు లభించింది. ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక గెలుపు అన్నది లాంఛనమే అవుతుంది. ఇక విజయ్ రాజ్యసభ సభ్యత్వం 2032 జూన్ దాకా ఉంటుంది. అంటే 6 ఏళ్లు అన్నమాట. మరి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2029లో రానున్నాయి. అంటే మరో 3 ఏళ్లకు మరి ఆ ఎన్నికల్లో విజయ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. ఒకవేళ పోటీ చేయాలి అనుకుంటే అధినాయకత్వం ఆయనకు అనుమతి ఇవ్వాలి. రాజ్యసభ పదవి కాలం 3 ఏళ్లు ఉండంగానే రాజీనామా చేసి రావాలనుకోవడం కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నా అని కూడా అంటున్నారు. ఇక విజయ్ విషయానికి వస్తే మొదటి నుంచి పార్లమెంట్ మీదనే మోజు ఉందని, కాబట్టి ఆయన ఎంపీగానే కొనసాగుతారు అని అంటున్నారు. అలా అయితే అయ్యన్న వదిలేసే నర్సీపట్నం అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుంది అన్నది మరో పెద్ద చర్చగా ముందుకు వస్తుంది అని అంటున్నారు. అయితే అయ్యన్నకు 2 కుమారులు. అయితే రెండవ కుమారుడు రాజేష్ కు కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. రాజకీయ నియోజకవర్గంలో తన హవాను చాటుకుంటున్నారు. దాంతో ఆయనకు నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ ను కోరవచ్చు అని అంటున్నారు. ఏనాడైతే టీడీపీ స్థాపించారో ఆనాటి నుంచి నర్సీపట్నం టికెట్ అయ్యన్న కుటుంబానికే ఇస్తూ వస్తున్నారు. అలా ఇప్పటికీ 10 సార్లు అయ్యన్నకు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఇస్తే ఆయన 7 సార్లు గెలిచి 3 సార్లు ఓడారు. నర్సీపట్నంలో టీడీపీ బలంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. పైగా అయ్యన్న కుటుంబం పోటీ చేస్తేనే విజయం దక్కుతుందని కూడా అంటున్నారు. దాంతో మరో సీట్ ఆ ఫ్యామిలీకి దక్కుతుందా అన్నది అయితే చర్చగా ఉంది. అయితే ఇదే నర్సీపట్నం సీటు నుంచి పోటీకి జనసేన కూడా సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఆ పార్టీ కూడా నెమ్మదిగా అక్కడ విస్తరిస్తుంది. మరి టీడీపీ కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గతానికి కంటే ఎక్కువగా సీట్లు జనసేన కోరుతుందని అంటున్నారు. మరి నర్సీపట్నం అసెంబ్లీ సీటు కనుక జనసేన పట్టుబడితే టీడీపీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. ఆ సమయంలోనే అయ్యన్న ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఒక కుటుంబానికి ఒక టికెట్ అన్న విధానం కనుక అమలు చేస్తే గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి రాకపోవచ్చు అని అంటున్నారు. మరోవైపు చూస్తే విజయ్ ఎమ్మెల్యేగా పోటీ పడాల్సి ఉందని, రాజ్యసభకు వెళ్లడం ఈ చిన్న వయసులో అవసరమా అన్నది కూడా తమ్ముళ్ల నుంచి వస్తున్న ప్రశ్నగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.